నమస్కారం. ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. చెరువుల రక్షణ కోసం హైడ్రా ఆధ్వర్యంలో లేక్ ప్రొటెక్షన్ ఫోర్స్. ఒక్కో తటాకం వద్ద 2 చొప్పున ఏర్పాటు, నిరంతరం నిఘా. హైడ్రా కేసుల్లో చట్ట ప్రకారం ముందుకెళ్లాలన్న హైకోర్టు. ప్రభుత్వ ఉద్యోగుల పిటిషన్లపై విచారణ సందర్భంగా వ్యాఖ్యలు. పీసీసీ అధ్యక్షుడిగా నేడు మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు. గాంధీభవన్లో భారీగా ఏర్పాట్లు, హాజరు కానున్న సీఎం. సూర్యాపేట జిల్లాలో భారీ వర్షాలు, వరదలకు కర్షకులు కుదేలు. పొలంలోని ఇసుక మేటల్ని ప్రభుత్వమే తొలగించాలని వేడుకోలు. వరద సాయంపై కేంద్రాన్ని కోరతామన్న మంత్రి పొంగులేటి. బేషజాలకు పోకుండా ఎవరినైనా కలుస్తామని వెల్లడి. దిగుమతి సుంకాన్ని 20% పెంచిన కేంద్ర ప్రభుత్వం. లీటర్పై 20 రూపాయల వరకు పెరిగిన వంట నూనె ధరలు. ఆర్జీ కార్ ఆసుపత్రి హత్యాచార కేసులో కీలక పరిణామం. మాజీ ప్రిన్సిపల్పై అత్యాచారం, హత్య అభియోగాలు. జీఎస్టీ చెల్లింపుల్లో నానాటికి పెరుగుతున్న మోసాలు. 2023-24లో 2 లక్షల కోట్లకు చేరిన ఎగవేతలు.